వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహం వద్ద పీఆర్టీయూ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు నిర్వహించారు. ఉపాధ్యాయులు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభు, రామరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సురేందర్, సురేష్, అరవింద్, జగదీశ్వర్, రాజు, శ్రీనివాస్, రఘు పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీ నుండి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ నెల చివరిలో బడులు ముగియనున్నాయి. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చండూరు సర్కిల్ సిఐ ఆదిరెడ్డి అన్నారు. వేసవి కాలంలో ఇంటి కప్పుపై నిద్రించే ప్రజలు తమ విలువైన బంగారం, వెండి ఆభరణాలు, డబ్బు భద్రపరచుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల హోలీ పండుగ మీ జీవితాల్లో కూడా రంగుల హరివిల్లుగా ముందుకు సాగాలని, ఈ హోలీ మీ జీవితాల్లో వెలుగు నింపాలని వేడుకుంటూ అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ హోలీని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్లో సందడి వాతావరణం నెలకొంది. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో హోలీ పండుగ సందర్భంగా రంగుల విక్రయాల కోసం ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేశారు. దుకాణాల్లో రంగులు, చిన్నపిల్లల కోసం వివిధ డిజైన్లలో పిచికారీలు, గన్నులు, వివిధ రకాల మాస్కులు ఉంచారు. చిన్నపిల్లలకు సంప్రదాయం ప్రకారం అందించే చక్కెర బిళ్ళల దండల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలో శ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని శ్రీరంగనాయక స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు శ్రీరంగనాయక స్వామి ఆశీస్సులు ఉండాలని, 1,50,00,000 రూపాయలతో మినీ ట్యాంక్ బండ్, చారిత్రక దేవాలయం చుట్టూ టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. అప్పులతో వేరుపడిన తెలంగాణ రాష్ట్రాన్ని గతంలో కేసీఆర్ గాడిలో పెడితే సంక్షేమ పథకాలు అమలు చేయలేమని సీఎం రేవంత్ రెడ్డి అనడం సరికాదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. గజ్వేలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలు ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలియవా అని ప్రశ్నించారు. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల ప్రజలకు గురువారం ఎస్ఐ లెనిన్ గౌడ్ కీలక సూచనలు చేశారు. ఉదయం 6 గంటలు, మధ్యాహ్నం 12 గంటల వరకు హోలీ పండుగను చేసుకోవాలన్నారు. బలవంతంగా రంగులు పూయడం, హోలీ పండుగ ఇష్టపడిన వ్యక్తులపై, వాహనదారులపై రంగునీరు చల్లడం నిషేధమన్నారు. పబ్లిక్ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం మత్తులో అలర్లు చేయడం, వీధుల్లో ఇష్టానుసారంగా తిరగడం అనుమతి లేదని, శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖ కఠినంగా ఉంటుందన్నారు. మొల్లమాంబ జయంతి వేడుకలను కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని డిస్ట్రిక్ట్ లైబ్రరీలో మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. రచయితలకు ఆమె కవితలు ఆదర్శప్రాయమని పలువురు కొనియాడారు. ఆమె చూపిన బాటలో యువ రచయితలు నడుస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పలువురు ఉన్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అవినీతి రాజ్యం వెళుతుందని ప్రముఖ ఉద్యమకారుడు, జిల్లా అధ్యక్షులు చుక్కా గంగారెడ్డి ఆరోపించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు అధికారులంతా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును, వారి అవినీతికి అద్దం పడుతున్న తీరును ఆయన విలేకరులతో వివరించారు. ఏకంగా జిల్లా ఉన్నతాధికారులే న్యాయస్థానాల తీర్పులను కూడా గౌరవించడం లేదన్నారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని నివాసంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా అంతకుముందు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.